పప్పుకూర, అన్ని చిరుధాన్యాలు తోటి తయారు చేసిన చపాతీ. ఇదిగో రాగి సంగటి ముద్ద, ముడిబియ్యం, మనం తినే క్వాలిటీస్ అనమాట. వీటిని ఇట్లా ఓపెన్ చేస్తే ఒక చపాతీ ఎంత వస్తుంది చూడండి. ఇట్లా చిరుధాన్యాలు జొన్నలు, రాగులు, కొర్రలు అన్నీ కలిపి ఇది పిండి చేసి పెట్టుకోవడం. ఇది ఆకుకూర, కంపల్సరీ భోజనంలో ఆకుకూర ఉండాలి. ఇదిగో నెక్స్ట్ బీట్రూట్. మ్యాక్సిమం బీట్రూట్ మీరు చాలామంది పచ్చిది జ్యూస్ అయితే తాగరు కాబట్టి బీట్రూట్ ఉడకబెట్టి మేము మ్యాక్సిమం తీసుకునే పని అంటి కూరలో అని బాగుంటుంది బీట్రూట్. ఆ సీను కావాలి కాబట్టి ఇదిగో ఆ సీను కోసం అన్ని కాయగూరలన్నీ సాంబార్ లాగా అన్ని ఆల్ కర్రీస్, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అన్నీ చేసి ఒక సాంబార్ టైపు. సాంబార్ ఏంటంటే నీళ్ళు కాకుండా అన్ని వెజిటేరియన్ కర్రీస్ ఎక్కువ వేయాలి, మోతాదు 70% ఉండాలన్నమాట. ఇదిగో ఆవు నెయ్యి మనం కావాలన్నప్పుడు ఆవు నెయ్యి వేసుకుంటాం. తిండి స్టార్ట్ చేసాం. దీన్ని కొంచెం మనం ఇప్పుడు ఏంటంటే మనకి కారం మసాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనుషులు కూర ఎక్కువ తినవచ్చు. నేను చేయట్లా, మేము గురుగారు రాజుగారి దగ్గర నేర్చుకున్నాను కూరలో. ప్రకృతి ప్రసాద్, ఈ ప్రకృతి ప్రసాద్ గారు ఇట్లా ఎంజాయ్ చేస్తూ కూరలని తింటూ ఉండాలి. తినగలగాలని ఫుడ్. మేము మ్యాక్సిమం ప్రతిరోజు ఆకుకూర లేనిదే ఫుడ్ తినామన్నమాట. మ్యాక్సిమం కుదిరితే ఇంట్లో. వైట్ రైస్ అనేది చిన్నట్రా వైట్ రైస్ మ్యాగ్ తక్కువ, సాంబారు కాయలు ఇవి. సాంబార్ చూడు, ములక్కాయ, బీట్రూట్, అన్నీ క్యాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పెట్టు, తీసి అది పెట్టాలి. ఎప్పుడు వేసేటప్పుడు చాలు చపాతీ ముక్క తీసుకో. నాకు బీట్రూట్ గురించి బీట్రూట్ కానీ మనం ఎక్కువగా ప్రతి అన్నంలో అంటే పచ్చి జ్యూస్ తాగలేనప్పుడు కొంచెం రఫ్గా ఉంటుంది. బీట్రూట్గా బాగా ఉడకబెట్టి కానీ మనం తింటే పని అయితే చాలా మంచిది బ్లడ్ పడటానికి. చాలామందికి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి సాంబారు బీట్రూట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిత్రులారా, తినేటప్పుడు మేము ఊర్లో వండగా ఇన్ని కూరలు తినేవాళ్ళం కాదు. ఒక కూర తినేవాళ్ళమే.
సరే భగవంతుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే మాకు గొప్ప గురువులు మంత్రసారి రాజు గారు మాకు తగలటం, ఆయన దగ్గరికి ఆశ్రమం మంత్రసత్యన ఆశ్రమంకి వెళ్ళిన తర్వాతే మా ఆరోగ్యం స్థితిగతులు ఇంత హెల్తీగా మేము ఇంత 60 సంవత్సరాలు ఇంత హెల్తీగా నడవటం, వాకింగ్ చేయటం, ఇలా షూటింగ్ చేయటం, మీటింగ్లు ఎన్ని చేస్తున్నామంటే కారణం ఏంటంటే హెల్త్ మన కంట్రోల్లో ఉంది. ఎప్పుడైతే హెల్త్ ఫుడ్గా మన కంట్రోల్లో ఉండగలిగితే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. సందర్భంగా మంత్రసాహిత్య రాజుగారికి నమస్కారం. మాకు ఇవన్నీ సిరిధాన్యాలు కలిపి రొట్టి చెప్తున్నాం. సిరిధాన్యాల ఒక రొట్టి ప్రకృతి ప్రసాద్ గారు. ఎందుకంటే ఇంట్లో కూడా పేషెన్సీ ప్రతిదాని హోటల్కి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఏదో సమయం కుదరినప్పుడు మనకి ఆ సందర్భం లేనప్పుడు హోటల్కి వెళ్ళాలి తప్పుడు, మేము కూడా వెళ్తాం. ముక్కలు వేసి ముక్కలు వేసి దాని సాంబార్ కొద్దిగా పులుసు, నాకు సాంబార్. దీని కూడా సాంబార్ మనకు అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం కొంచెం ఇక్కడే పొక్కుతూ ఉన్న ప్రసాద్ గారు కూడా భోజనం చేశారు ఛానల్. ఏం లేదు, మనం కొంచెం తగ్గించు కొంచెం. మనం ఎవరు సావాసం చేస్తామో మేము కళ్ళకుంట శ్రీనివాసరావు గారు, పొగుతూ ఉన్న ప్రసాద్ గారు, కాంతారీషా, దివ్య బ్రహ్మ చైతన్య గురుజీ 9 సంవత్సరాలు పాలు తాగుతూ ఆహారం పట్ల 9-10 సంవత్సరాల నుంచి పాలు మాత్రమే తీసుకుంటూ మేము ఆయన టెస్ట్ కూడా చేసి మాతో 10 రోజులు తిరిగాడు. 10 రోజులు పాలే తీసుకున్నారు. ఆహారం అంత గిప్పు సంపాదించుకున్నాడు. అలాంటి మనుషులతో మనం తిరుగుతున్నందువల్ల మనలో కూడా కొంచెం కంట్రోల్ చేయలేని అన్నీ కూడా వాళ్ళు చూస్తుంటే ఆటోమేటిక్గా మన కంట్రోల్ అవుతాయి. అందుకని మంచి స్నేహితుల్ని, ఒక్క చపాతీతోటే మంచి బుక్స్, బుక్కులు చూపించాయి. ఇదిగో అదే దాని బుక్ క్లోజు, చాణక్య నీతి సూత్రాలు, అష్టవక్ర గీతం. ఏంటి బుక్ కొంచెం దాని దగ్గర పెట్టు, భగవాన్ రౌండ్లు. తర్వాత ఇదిగో ఇది నుంచో పెట్టు, దానికి ఇక్కడ నుంచో పెట్టు, ఈ పక్క నుంచో పెట్టాను అట్లా పెట్టు, ఈ 2 నుంచో పెట్టు. ఇదిగో వివేక చూడమని ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. మంచి బుక్స్, మంచి నీతి వాక్యాలు చదువుతూ ఉంటే మన మనస్సు బయటికి పోకుండా ఎప్పుడు నిర్మల స్థితిలో ఆత్మస్థితిలోనే ఉండాలంటే పగ్గాలేసి కట్టేసినట్టుగా మంచి బుక్స్, మంచి సత్సంగాలు, మంచి మిత్రులను కలవటం. సజ్జన సాంగత్యం. ఏం లేదు, మనం ఒక 1/2 అవర్ తినే ఆహారం కోసం ఇది 24 అవర్స్ పనిచేస్తుంది. ఒక నోటి రుచి కోసం ఈ 1/2 అవర్ తినే, ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట తినే నోటి రుచి కోసం అడ్డమైన చట్టాన్ని తినేసి హెల్త్ పాడు చేసుకున్న వాళ్ళు చాలా మిత్రులు అంటున్నారు ఏంటంటే ముడిపోయి కొంచెం కొంచెం ఓకే. అన్నంలో ఉన్న రహస్యం ఏంటంటే పప్పు ఆకలి, పప్పు అంట ఆకలి అయినప్పుడే తినాలి. కొంచెం అంత ఇప్పుడు టైం ఎంత ఉంది? 2 అవుతుంది సీను. 1 గంటకి తినాలన్నారు మేము. ఆకలి ఉందా తినమని. ఎంత టైం ఎంత? హలో ఉందా?
రెండు అయింది. హలో, అవునండి, డాడీ వాళ్ళకి అన్నం వెళ్ళి రమ్మంటారా? అని వేస్తారండి. తిను. తర్వాత ఆకలి అంటే ఇంకా తినాలి అనిపించుగా ఇంకొక ముద్ద తినొచ్చు అన్నప్పుడే ముందు నన్ను స్టాప్ చేయాలి. అంటే నువ్వు ఆకలి నువ్వు లేచేటప్పటికి నువ్వు ఆహారం లేచేటప్పటికి నీ ఆకలి స్థితిలో ఉండాలి. ఆకలి స్థితిలో ఉంటే ఎప్పుడు నీకు మళ్ళీ ఇంకొక ఈవినింగ్ ఎప్పుడు తినేటప్పటికి నీకు అది రుచికరంగా ఉంటుంది. రాసింట్రా ఈ పూట తిన్నామంటే, ఇది మధ్యాహ్నం తిన్నామంటే రేపు మధ్యాహ్నానికి ఫుడ్ ఒకనా ఇన్ని ఐటమ్స్ రా సీను. ఇటు వచ్చి చూసుకో, నువ్వు ఇటు వచ్చి అర్థం రావాలి మాట. ఇప్పుడు తిన్నామంటే మరి రేపు సాయంకాలానికి మన ఫుడ్ ఇది, రేపు మధ్యాహ్నానికి తినేది కొంచెం స్ట్రాంగ్ అయిన ఫుడ్ కానీ తిన్నామంటే అందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెష్గా తీసుకో, ఫ్రెష్ అంటే అన్న తీసుకో.